నేటి ఆధునిక సమాజంలో మనం చూస్తున్నాం జన్యుపరమైనటువంటి సమస్యలు లేక ఆరోగ్యపరమైన సమస్యలు లేదా వాటర్ పడకపోవడం లేదా ఇతర సమస్యల ద్వారా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా? దీనికి ఇస్లాం అనుమతిస్తుందా? islamqa.info ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 47664 ప్రకారంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, షరియత్ దీనికి అనుమతిస్తుంది. కొంతమందికి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, మరికొంతమందికి పూర్తిగా హెయిర్ ఊడిపోయేటటువంటి స్థితికి వచ్చేస్తుంది. అలాంటి తరుణంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఇస్లాం మీకు ఖచ్చితంగా అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉందో హెయిర్లోని మన హెడ్లోని డోనార్ ఏరియా ఏదైతే వెనక భాగం ఉంటుందో అందులోని మన హెయిర్ తీసేసి ఎక్కడైతే హెయిర్ పోయాయో అక్కడ హెయిర్ని నాటడం అనేది, అక్కడ హెయిర్ని అమర్చడం అనేది జరుగుతుంది. దీన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తారు. దీనికి ఇస్లాం అనేది అనుమతిస్తుంది. అంటే ఇక్కడ మీకు తలలో పై భాగంలో హెయిర్ పోయినట్లయితే వెనక భాగం నుండి హెయిర్ తీసి మీకు ఆ హెయిర్ని ఎక్కడైతే లేదో అక్కడ అమర్చడం జరుగుతుంది. దీన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని అంటారు. దీనికి ఇస్లాం మీకు అంగీకరిస్తుంది. మీరు చేయించుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవడానికి ఇస్లాం అనుమతిస్తుంది తప్ప హెయిర్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. హెయిర్ ఎన్హాన్స్మెంట్ అంటే ఉదాహరణకి కొంతమంది స్త్రీలకు చాలా తక్కువగా హెయిర్ ఉంటుంది. వారు ఏం చేస్తారంటే ఇతర స్త్రీల నుండి ఆ యొక్క హెయిర్ని తీసుకొని ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా అతికించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే మన సవరం అంటారో దీనికి ఇస్లాం అనుమతించదు. ఇలా కాకుండా హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవడానికి ఇస్లాం అనుమతిస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరికైతే హెయిర్ తక్కువగా ఉంటుందో వారి యొక్క హెయిర్ డోనార్ ఏరియా నుండి ఆ హెయిర్ తీసుకొని ఎక్కడైతే హెయిర్ తక్కువగా ఉంటుందో అక్కడ అతికించడం జరుగుతుంది. కొంతమందికి ఎక్కడైతే డోనార్ ఏరియా కూడా హెడ్కి లేదో వారికి గడ్డం నుండి హెయిర్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాభి క్రింద వెంట్రుకలను కూడా తీసుకోవడం జరుగుతుంది. చంక క్రింద ఉన్నటువంటి వెంట్రుకలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అవి పెరిగేటటువంటి హెయిర్ కాబట్టి. ఈ విధంగా తీసుకొని మీ హెయిర్ మీకు పెట్టడంలో అది ఎక్కడి నుండి తీసుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదు. ఉలమాల ఫత్వాలు కూడా ఉన్నాయి. ఆ విధమైనటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని మీరు చేసుకోవచ్చు. హెయిర్ ఎన్హాన్స్మెంట్ అనేది ఇస్లాంలో నిషిద్ధం. అంటే సవరాన్ని ధరించడం లేదా విగ్ పెట్టుకోవడం లేదా ఒక ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా ఆ యొక్క ఇతరుల హెయిర్ని అతని యొక్క తలల్లో కుట్టడం అనేది దీనికి ఇస్లాం అనుమతించదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసు వెలుగులో ఇంకా చాలా విషయాలు తెలుసుకుని ఆచరించి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.